పోయిన వారంలో ఎలీషా యొక్క సమాధిలో చనిపోయిన ఒక వ్యక్తిని ఆ సమాధిలో వేసినప్పుడు ఎలీషా యొక్క ఎముకల ద్వారా ఆ సమాధిలో వేయబడిన వ్యక్తి తన యొక్క కాళ్ళతో తానే లేచి నిలబడినట్లు మనము పోయిన వారంలో ధ్యానించి ఉన్నాము. ఇందులో ఎముకలలో జీవము కలిగి ఉండవలనంటే ఏ విధముగా ఉండవలనని మనం పోయిన వారంలో ధ్యానించినప్పుడు ఇంపైన మాటల ద్వారా ఎముకలకు ఆరోగ్యము కలుగుచున్నది, సంతోషకరమైన మనస్సుని బట్టి ఎముకలకు ఆరోగ్యములు కలుగుచున్నదని మనము ధ్యానించి ఉన్నాము. అదేవిధముగా అసూయ, మత్సరము ఎముకలకు కుళ్ళు అని, వాటి ద్వారా ఎముకలలో జీవము కలగదు అని ఆ భావములని గురించి పోయిన వారముల్లో మనము ధ్యానించి ఉన్నాము. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ వారంలో కూడా ఈ ఎముకలు అని చెప్పినట్లయితే దానికి ఆత్మీయ అర్థము ఉపదేశమునకు పోల్చి ఆ ఎముకలని ధ్యానించవచ్చు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనుషుల యొక్క ఎముకలు అనేది సంఘమునకు ఏ విధముగా అపోస్తలుల యొక్క ఉపదేశము ఏ విధముగా స్థిరముగా ఉంటుందో, ఈ యొక్క పునరుత్థానము ఇటువంటి ఉపదేశములు కూడా ఒక సంఘములో ఆ సంఘముని స్థిరముగా నిలబెట్టుటకు ఉపదేశం అనేది నిశ్చయముగా అవసరముగా ఉన్నది. అదేవిధముగానే ఒక సంఘములో, ఒక శరీరములో ఎముకలు లేకపోయినట్లయితే ఆ శరీరము ఏ విధముగా క్షీణించిపోయి కృంగిపోవచ్చున్నదో, అదే విధముగానే ఉపదేశములు సరైన ఒక స్థిరమైన ఉపదేశములు లేని సంఘములు కూడా అవి క్షీణించిపోయిన పరిస్థితుల్లోనే కనబడుచున్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ ఎముకలు ఈ ఉపదేశముల ద్వారా పునరుత్థానము ఏ విధముగా కలుగుచున్నది అని మనము ధ్యానించినట్లయితే, ఈ యొక్క ఎలీషా యొక్క సమాధిలో వేయబడుచున్న మనుషుని బట్టి ఎలీషా యొక్క సమాధి, ఎలీషా యొక్క సమాధిలో వేయబడుచున్న మనుషులు, వీటిని ధ్యానించి చూసినట్లయితే ఇవి బాప్తీస సత్యము అనగా బాప్తీసం యొక్క ఉపదేశమునకు పోల్చి దీనిని ధ్యానించవచ్చు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ వ్యక్తిని ఎలీషా యొక్క సమాధిలో వేసిన వెంటనే తాను లేచి పునరుత్థానుడై నిలిచి ఉన్న ప్రకారముగా రోమీయులకు రాసిన పత్రికలో మనం చదువుతున్నప్పుడు ఈ బాప్తీస సత్యముని గురించి కూడా ఆ విధముగానే చెప్పబడి ఉన్నది. బాప్తీస సత్యము, బాప్తీసముని గురించిన ఉపదేశము కూడా ఆయనతో కూడా మనము పాతి పెట్టబడి ఆయనతో కూడా మనము లేపబడుచున్నాము. ఈ పాతి పెట్టబడుచున్న అనుభవమే ఈ ఎలీషా యొక్క సమాధిలో వేయబడుచున్న ఈ అనుభవము. దీనిని రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 3వ వాక్యము నుండి చదవండి. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మం పొందితమని మీరెరుగరా? చదవండి. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఏలాగో లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతిపెట్టబడితిమి. మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గల వారమైన ఎడల ఆయన పునరుత్థానము యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గల వారమై ఇందుము. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ ఎముకలని చెప్పినప్పుడు ఇంతకుముందు చెప్పిన ప్రకారముగానే ఉపదేశమునకు పోల్చి దీనిని ధ్యానించుచున్నాము. సంఘములో ఈ సరైన ఉపదేశములు ఆ ఉపదేశమునకు లోబడుచున్నప్పుడు ఆ ఉపదేశములు ఒక వ్యక్తిని మరణములో నుండి అతనిని జీవము గల వ్యక్తిగా మార్చుచున్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇక్కడ ఎలీషా యొక్క సమాధిలో వేయబడుటకు వచ్చి ఉన్న వ్యక్తి ఇశ్రాయేల్ దేశమునకు చెందిన ఒక వ్యక్తి.
ఎలీషా యొక్క సమాధుల్లో అతనిని వేసి వారు పారిపోయి ఉన్నారు. మోయాబు అక్కడ ఇశ్రాయేలు జనులకు విరోధంగా వచ్చిన సైన్యమును ఆ స్థలములో అతని యొద్దకు వచ్చినట్టు రాయబడలేదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ పునరుద్ధానము ఒక వ్యక్తి యొక్క జీవితంలో జరిగినప్పుడు అక్కడ జరుగుతున్న క్రియ ఏమిటంటే, తమ యొక్క జీవితంలో ఎలీషా యొక్క సమాధుల్లో తాను లేచి నిలబడి ఉన్నాడు, ఆ సమాధిలో ఉన్నాడు. కానీ తను పాతి పెట్టుటకు వచ్చుచున్న వారు, తనతో వచ్చిన వారందరితో ఏ విధమైన సహవాసము లేనివాడుగా తాను మార్చబడి ఉన్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దీనికి అర్థమును చూసినట్లయితే, వారందరూ ఈ అన్య దేశం యొక్క సైన్యముని చూసి పారిపోయి తమను కాపాడుకొనుటకు దాగుకొనిన వారితో ఈ పునరుత్థానము చెందినవాడు ఐక్యత చెందటం లేదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దీనిని బట్టి ధ్యానించినట్లయితే, ఒక వ్యక్తి బాప్తీస సత్యమునకు, ఆ ఉపదేశమునకు లోబడి బాప్తీసము తీసుకున్న తర్వాత తాను జీవము గలవాడుగా మారుచున్నాడు. జీవము గలవాడుగా మారిన తర్వాత తనలో ఈ పిరికి వీరు సమాధిలో పడవేసి పారిపోవలసిన ప్రకారముగా ఈ పునరుత్థానము చెందినవాడు పారిపోవటం లేదు. ఆ వాక్యములో రాయబడిన ప్రకారముగా తాను లేచి తన యొక్క కాళ్ళతో నిలబడి ఉన్నాడు. 2 రాజులు 13వ అధ్యాయంలో మనం చదివినప్పుడు అక్కడ పడిన వెంటనే లేచి నిలబడి ఉన్నాడు. 21వ వాక్యం. కొందరు ఒక శవమును పాతిపెట్టుచు సైన్యమునకు భయపడి ఆ శవమును ఎలీషా యొక్క సమాధిలో ఉంచగా దింపిన ఆ శవము ఎలీషా శల్యములకు తగిలినప్పుడు అది తిరిగి బ్రతికి కాళ్ళ మోపి నిలిచెను. చాలు, అవి తిరిగి బ్రతికి కాళ్ళ మోపి నిలిచెను. పారిపోయినట్టో అక్కడ పడిపోయినట్టో ఏమీ రాయబడలేదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ పునరుద్ధానము ఒక వ్యక్తి యొక్క జీవితంలో మొట్టమొదటిగా ఆత్మీయ జీవితంలో జరుగుతున్న పునరుద్ధానం అనేది బాప్తీసము ద్వారా జరుగుతున్నది. బాప్తీసములో ఆయనతో కూడా పాతి పెట్టబడి ఆయనతో కూడా లేపబడుచున్నాము. క్రీస్తు యొక్క మరణములో మనము పాలివారమైతే ఆయన యొక్క జీవములోను పాలివారముగా మనం మార్చబడుచున్నాము. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. నిశ్చయముగా బాప్తీసం అనే ఉపదేశము మన యొక్క జీవితంలో మిక్కిలి విశేషమైన కార్యము. ఈ బాప్తీసముని ఏదో మనము క్రైస్తవులమని అనిపించుకున్నట్టుకో, లేకపోయినట్లయితే ఈ బాప్తీసముని ఆచారముల కొరకో, ఈ బాప్తీసము సంఘములో ఒక సభ్యులుగా మార్చబడుటకో ఈ బాప్తీసములు ఇవ్వబడటం లేదు. ఈ బాప్తీసం యొక్క ముఖ్య ఉద్దేశమే మన యొక్క ఆత్మలో జరుగుతున్న ఒక పునరుత్థానం. ఈ రోమీయులకు రాసిన పత్రికలో మనం చదువుతున్నప్పుడు ఆయనతో కూడా పాతి పెట్టబడినప్పుడు ఆయనతో కూడా మీరు లేపబడుచున్నారని ఆత్మానుసారముగా పౌలు ఈ యొక్క విషయమని తెలియపరిచి ఉన్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. బాప్తీసము ద్వారా ఆత్మలో ఒక పునరుత్థానము, పరిశుద్ధాత్మిక అభిషేకము ద్వారా శరీరములలో ఒక పునరుత్థానము కలుగుతున్నది. బాప్తీసము ద్వారా పరిశుద్ధాత్మిక అభిషేకము లేకుండా బాప్తీసము ద్వారా కలుగుతున్న పునరుత్థానం అనేది మన యొక్క అంతరంగ పురుషుడు క్రీస్తుతో కూడా లేపబడుచున్న ఒక అనుభవం. పాపమునకు చనిపోయిన మనము ఇక మీదట ఎట్లు బ్రతుకుదము, పాపమునకు చనిపోయిన మనము తిరిగి నూతన జీవము గలవారై మనము లేపబడుచున్నాం. ఈ యొక్క విశేషమైన ఈ యొక్క అనుభవముని మనము ధ్యానించినప్పుడు మనలో కూడా బాప్తీసం అనే ఉపదేశమునకు మనము లోబడుచున్నప్పుడు ఆ బాప్తీసము ద్వారా మన యొక్క అంతరంగ పురుషుని యందున్న భయము తొలగిపోయి మన యొక్క అంతరంగ పురుషుడు ధైర్యం గలవాడుగా లేచి నిలబడి జీవించుచున్న అనుభవముని బాప్తీసము ద్వారానే మనం పొందుచున్నాము. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యేసు ప్రభు ఆయన జీవము గలవారై ఉన్నామని మనము చదువుతున్న ప్రకారముగా యేసు ప్రభు మరణించి పునరుద్ధానము చెందినప్పుడు యేసు ప్రభు
పారిపోలేదు, ఆ సమాధిలో నుండి తాను పారిపోయినట్లు రాయబడలేదు. యేసు ప్రభు ఆ సమాధిలో నుండి లేచిన తర్వాత అదే సమాధి తోటలోనే ఉండి తాను మరియాకు దర్శనమిచ్చి ఉన్నారు. తాను ఏమాత్రమును పారిపోల్సిన అనుభవములలో లేరు. దీనిని బట్టి ధ్యానించినట్లయితే బాప్తిసం అనే ఉపదేశము మన యొక్క జీవితములో ఈ నూతన జీవముని మనలో అనుగ్రహించుచున్నది. ఈ నూతన జీవము ద్వారా మనకు అనుగ్రహించబడుచున్న అనుభవం ఏమిటంటే, మనకు విరోధముగా వచ్చుచున్న సైన్యములు, మనకు విరోధముగా వచ్చుచున్న క్రియలు, మనకు విరోధముగా క్రియ చేయుచున్న ఏ అనుభవములని చూసి పారిపోటుకు కాకుండా నిలబడుటకు మనం పునరుత్థానం చెందుచున్నాం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనలో ఈ పునరుత్థాన క్రియ ఆ రోజు ఎలీషా యొక్క సమాధిలో వేయబడి ఉన్న వ్యక్తి యొక్క జీవితంలో జరిగినట్లు మనలో కూడా నిశ్చయముగా ఈ బాప్తిసము ద్వారా మనలో ఒక పునరుత్థానము, మనం పునరుత్థానము చెంది ఉన్నాము అని ఎలా తెలుసుకొనగలమంటే, ఈ లోకము ద్వారాను పలు విధములైన జనుల ద్వారాను మన యొక్క జీవితంలో అనేక కార్యములు సంభవించును. లోకస్తుల ద్వారా విరోధములు కలుగును, సొంత జనుల ద్వారా చేయి విడిచిపెట్టబడటము జరుగును. ఈ వ్యక్తి యొక్క జీవితంలో, ఈ పునరుత్థానము చెందిన వ్యక్తి యొక్క జీవితంలో ఈ రెండు కార్యములు జరిగాయి. ఒకటి, ఈ ఇశ్రాయేలు జనులందరి విరోధముగా తన యొక్క శత్రువుల యొక్క సైన్యం వస్తుంది. రెండవది, తన యొక్క సొంత జనులే తన్ను విడిచి పారిపోయి ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ రెండు అనుభవములు బాప్తిసము తీసుకొని ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి యొక్క జీవితంలోనూ జరుగును. బాప్తిసము తీసుకున్న తర్వాత లోకము ద్వారా ద్వేషములు, లోకము ద్వారా విరోధములు, లోకము ద్వారా అనేక విధములైన కక్షలు వారు విరోధముగా వచ్చును. రెండవదిగా, తన వారే, తన యొక్క జనులే, దేవుని జనులే అని అనుకొనుచున్న వారు కూడా వారు మనల్ని విడిచి, మనల్ని వదిలివేసి, మనల్ని విడిచిపెట్టి పారిపోవలసిన సందర్భములు వచ్చును. యేసు ప్రభు యొక్క మరణములోనూ అదే జరిగి ఉన్నది. ఆయన యొక్క మరణములో మనం పాలివారముగా మార్చబడుతున్నప్పుడు, యేసు ప్రభు యొక్క మరణములో పాలివారుగా యేసు ప్రభు తన యొక్క మరణ సందర్భములో తనతో ఎవరునూ లేరు. తనకు విరోధముగా అనేక సైనికులు క్రియ చేసి ఉన్నారు. తనతో ఉన్నవారు, శిష్యులను, అనేకులను, తనతో ఉన్న వారందరూ పారిపోయి ఉన్నారు. అదే కార్యమే ఎలీషా యొక్క సమాధిలో వేయబడిన ఈ వ్యక్తి యొక్క జీవితంలో కూడా పాతిపెట్టుటకు వచ్చినప్పుడు తనకు విరోధముగా ఒక సైన్యం వస్తుంది. తనతో వచ్చిన వారందరూ తనను వదిలేసి పారిపోయి ఉన్నారు. మనము బాప్తిసము తీసుకున్న తర్వాత మన యొక్క జీవితంలో మొట్టమొదటిగా మనము గ్రహించవలసిన కార్యము, లోకము మనల్ని ద్వేషించును. రెండవదిగా, మనతో ఉన్నవారు, మన యొక్క బంధువులై ఉండవచ్చు, మన యొక్క ఇరుగు పొరుగు వారి ఉండవచ్చు, మన యొక్క సొంత జనులు, విశ్వాసులు, దేవుని జనులు మన యొక్క జీవితంలో మనల్ని చేయి విడిచిపెట్టవలసిన సందర్భములు వచ్చును. ఇవి రెండు కార్యములు జరిగినను స్థిరముగా నిలబడుట ఈ బాప్తిసము ద్వారా కలుగుచున్న పునరుత్థానములు జరుగుతున్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. శత్రువులు వచ్చినను పారిపోకుండా, మనల్ని అందరూ విడిచి వెళ్ళినను ధైర్యముగా నిలబడుటకు ఈ పునరుత్థానము మనలో కలుగుచున్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇప్పుడు బాప్తిసము మనలో చాలామంది ఇంచుమించి బాప్తిసము తీసుకొనని వారు కొంతమంది ఉంటారు. ఇంకా ఎవరెవరు బాప్తిసం తీసుకోలేదు చేతులు వేగదండి చూద్దాం. ఇంకా బాప్తిసం తీసుకొని వారు కొంతమంది మాత్రమే ఉన్నారు. మిగిలిన వారు అందరూ మనం బాప్తిసము తీసుకొని ఉన్నాము. బాప్తిసము తీసుకొని ఉన్న మనము మన యొక్క జీవితంలో శత్రువులని చూసి, మనకు విరోధంగా క్రియ చేసిన సాతానుడు, మనకు విరోధంగా క్రియ చేసిన మనుషులు, వ్యాధులు, బలహీనతలు, వీటిని చూసి పారిపోవచ్చున్నామా? రెండవదిగా, బాప్తిసము తీసుకున్న తర్వాత మన యొక్క సొంత జనులే మనల్ని చేయి విడిచిపెట్టుచున్నప్పుడు, దేవుని జనులే మనల్ని వదిలేసి పారిపోవచ్చున్నప్పుడు సొమ్మసిల్లిపోవచ్చున్నామా?
మనం బాప్తిసము పొందినది సొమ్మసిల్లిపోవుటకు కాదు. అందరు విడిచి మనరుడి చేయి విడిచి పారిపోయినను, మన యొక్క జీవితంలో ఎంతమంది మనకు విరోధముగా శత్రువులు వచ్చినను స్థిరముగా నిలబడుటే ఈ బాప్తిసము ద్వారా కలుగుతున్న పునరుత్థానం. మనము బాప్తిసము సరైన బాప్తిసము తీసుకుని ఉన్నట్లయితే, బాప్తిసము ద్వారా మనలో ఒక నూతన జీవము ప్రవేశించి ఉన్నట్లయితే మనం ఎట్టి పరిస్థితుల్లోనూ సొమ్మసిల్లిపోము. ఈ పునరుత్థానము ఎముకల ద్వారా ఆ ఎలీషాకి ఎముకలలో పడిన వెంటనే తాను లేచి తన యొక్క కాళ్లతో లేచి నిలిచి ఉన్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈరోజు మనలో ఈ ఉపదేశము, ఈ బాప్తిసం అనే ఉపదేశం మనల్ని నిలబెట్టుచున్నదా? లేకపోయినట్లయితే ఈ బాప్తిసం అనే ఉపదేశమునకు మనం సరైన విధముగా లోబడకుండా మన యొక్క జీవితంలో మన యొక్క కాళ్ళు తొట్టిల్లిపోవచ్చున్నదా? దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఎలీషా యొక్క ఎముకలు ఆ వ్యక్తి యొక్క కాళ్ళను స్థిరపరిచి ఉన్నది. మనలో ఈ ఉపదేశములో ఆ ఎముకలు మన యొక్క జీవితంలో ఈ లోక సంబంధమైన ఇటువంటి భయంకరమైన లోకములో ఉన్నప్పుడు మన యొక్క జీవితంలో మనల్ని స్థిరముగా నిలబెట్టుచున్నది. ఎట్టి పరిస్థితుల్లోనూ సొమ్మసిల్లిపోకుండా, కారణము మనలో ఉన్న జీవము క్రీస్తులో ఉన్న జీవము. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనము బాప్తిసము తీసుకొనిస్తున్నంత వరకు అది మనకు అనుగ్రహించబడిన మన యొక్క సొంత జీవితం. కానీ మనం బాప్తిసము తీసుకున్న తర్వాత మనలో ఉన్న జీవము, మనలో ఉన్న ప్రాణము మనకు సొంతమైనది కాదు, అది దేవునికి సొంతమైనదిగా మార్చబడుతున్నది. ఆయన జీవములో మనము నిలబడుతున్నప్పుడు మన యొక్క జీవితంలో నిశ్చయముగా ఈ కార్యములు మనల్ని స్థిరపరచుచున్నది. భయపడి పారిపోవచ్చున్న అనుభవము, మనల్ని మన యొద్ద ఎవరు లేరు, నేను ఒంటరి వాణినిగా మార్చబడి ఉన్నాను, నాకు సహాయకులు ఎవరు లేరు, నేను ఏ మనుషులు నా యొద్దకు రావటం లేదు, నేను ఒంటరి వ్యక్తిగా మార్చబడి ఉన్నాననే ఆలోచన బాప్తిసము తీసుకుని ఉన్న వారికి రాకూడదు. కారణము, బాప్తిసము తీసుకున్న తర్వాత మనం ఒంటరి వారము కాము, ఆయనతో కూడా మనము బ్రతికి ఆయనతో కూడా లేచి ఉన్నాము. ఇప్పుడు మనము క్రీస్తుతో కూడా ఆయన జీవములో నిలబడి క్రీస్తుతో కూడా ఉన్నవారు, క్రీస్తుతో కూడా ఉన్నవారమైన మనము ఒంటరి వారమని చెప్పినట్లయితే ఆ పునరుత్థానం మనలో జరగటం లేదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనలో నిశ్చయముగా ఎంత మాత్రమును మన యొక్క జీవితంలో ఒంటరి వారుగా నిశ్చయముగా మనం నిర్ణయించుకొనకూడదు. ఎలీషా యొక్క ఎముకలు ఎందుకు పునరుత్థానము కలిగించి ఉన్నది? ఆ సైన్యముల అందరి మధ్యలో కూడా ఆ వ్యక్తిని ఒంటరి వాననైనను లేపి నిలబెట్టుటకు కారణమును చూసినట్లయితే, ఎలీషా తనకు విరోధముగా వచ్చి ఉన్న సైన్యము, తాను ప్రాణముతో ఉన్నప్పుడు తనకు విరోధముగా ఒక సైన్యం వచ్చి ఉన్నది, వచ్చినను తాను భయపడలేదు. వారు తన యొక్క పనివాడు కూడా వారు ఎంతోమంది అనేకులై ఉన్నారు అని భయపడి ఉన్నాడు. కానీ ఎలీషా భయపడలేదు. ఎలీషా తన యొక్క పనివాని యొక్క కన్నులని తెరవమని ప్రార్థించినప్పుడు తన చుట్టూన్న దేవదూతల యొక్క సైన్యమును అగ్ని రథములతో నిండి ఉన్న సైన్యముని తాను దర్శించి ఉన్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ బాప్తిసము ద్వారా అప్పుడు కలుగుతున్న పునరుత్థానము మనలో చేయుచున్న క్రియ ఏమిటంటే, మనతో కూడా మన యొక్క దేవుడు, మన కొరకు నియమించబడి ఉన్న మన యొక్క దేవుని దూతలు, వీరందరూ మనతోనే ఉన్నట్లు నిశ్చయముగా మనం విశ్వసించదు. ఆ అనుభవము ఈ బాప్తిసము ద్వారానే కలుగుతున్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈరోజు దేవునికి సన్నిధానంలో ఉన్న మనము బాప్తిసము తీసుకుని ఉన్న తర్వాత నిశ్చయముగా భయపడి పారిపోతున్న వారుగా మారకూడదు. ఈ వ్యక్తి
తాను పునరుత్థానము చెంది ఉన్నాడు. పునరుత్థానము చెంది ఉన్న ఆ రోజు నుంచి తన యొక్క జీవితంలో మరొక దేశంలో ఉన్న రాజు ద్వారా శ్రమలు అనుభవించి ఉన్నాడు. 22వ వాక్యమును చదవండి. 2 రాజులు 13వ అధ్యాయము 22వ వాక్యమును చదవండి. యెహోయాహాజు దినములన్నీయు సిరియా రాజైన హజాయేలు ఇశ్రాయేలు వారిని బాధ పెట్టెను. చాలు. ఇక్కడ తాను మోయాబుల యొక్క సైన్యములో నుండి తప్పించుకొని ఉన్నాడు. కానీ తాను పునరుత్థానము చెందిన ఆ రోజు నుండి తన యొక్క జీవితకాలం అంతయు ఒక సైన్యము, తన యొక్క రాజ్యముని, తన యొక్క సిరియా దేశం యొక్క సైన్యము వారిని బాధ పెట్టి ఉన్నది. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ లోకములో జీవించుచున్న కాలమంతయు బాప్తిసము తీసుకున్న తర్వాత నిశ్చయముగా అనేక విధములైన పోరాటములు, శ్రమలు, దుఃఖములు, అనేక కార్యములు మన యొక్క జీవితములకు విరోధముగా వచ్చును. కానీ ఈ బాప్తిసము మనల్ని స్థిరపరచుచున్నది. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అదే ఈ ఎముకలు, ఈ ఉపదేశముల ద్వారా కలుగుచున్న ఒక పునరుత్థానము. రెండవదిగా ఈ ఉపదేశములను చెప్పినట్లయితే మనమందరం ఎరిగి ఉన్న ప్రకారముగా అనేక ఉపదేశములు గలదు. వాటిలో బాప్తిసము, పరిశుద్ధాత్మిక అభిషేకము, ఇంకను కొనసాగుతూ దైవిక స్వస్థత, ప్రత్యేకమైన జీవితము, పరిశుద్ధపరచబడుట, పూర్ణత అని ఇలా అనేక కార్యములు, అనేక ఉపదేశములని మన యొక్క పరిశుద్ధులు అనేక ఉపదేశములని వారు నియమించి ఉన్నారు. ఈ ఉపదేశముల ద్వారా మన యొక్క జీవితంలో మనం ఉపదేశములని బట్టి ఎదుగుతున్నప్పుడు ఉపదేశములు మనలో ఒక పునరుత్థానముని కలిగించుచున్నది. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ ఉపదేశముల ద్వారానే మనలో ఒక పునరుత్థాన క్రియ జరిపించబడుచున్నది. ప్రతి ఉపదేశములలోనూ ఒక పునరుత్థానము జరుగుతున్నది. ఆ స్థలములో యేసుప్రభు కూడా ఒక వ్యక్తి నీటి ద్వారా నిన్ను, ఆత్మ ద్వారా నేను జన్మించబడని ఎడల వారు నా పరలోక రాజ్యమునకు వారసులు కానీరని చెప్పి ఉన్నారు. దీనిని బట్టి చూసినట్లయితే బాప్తిసము ద్వారా ఒక పునరుత్థానము కలుగుచున్నది. పరిశుద్ధాత్మిక అభిషేకము ద్వారా ఒక పునరుత్థానము కలుగుచున్నది. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. పరిశుద్ధాత్మిక అభిషేకము అవి ఒక వ్యక్తి యొక్క జీవితంలో వచ్చేసినప్పుడు అవి వారి యొక్క ఎముకలు, మూల్గులు వాటన్నిటిని పరిశుద్ధపరిచి ఒక వ్యక్తి యొక్క జీవితంలో పరిశుద్ధాత్మిక అభిషేకముని దేవుడు కుమ్మరించుచున్నప్పుడు ఆ అభిషేకము ద్వారా వారి యొక్క శరీరములలో ఒక పునరుత్థాన క్రియ, ఒక రూపాంతర క్రియ జరిపించబడుచున్నది. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ విధముగా ఎలీషా యొక్క ఎముకలు ఆ వ్యక్తి యొక్క శరీరముని లేపి ఉన్నది. నిశ్చయముగా మన యొక్క సంఘములలో కూడా అనేక ఉపదేశములు గలదు. వాటిలో మనము స్థిరముగా నిలబడినప్పుడు, ఆ ఉపదేశ సత్యములకు మనము లోబడుచున్నప్పుడు మనలో ఒక పునరుత్థాన క్రియ జరుగుతున్నది. మన యొక్క జీవితంలో జరిపించబడుచున్న పునరుత్థాన క్రియ మనల్ని లేపి చక్కగా స్థిరముగా మనల్ని నిలబెట్టుచున్నది. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈరోజు దేవుని యొక్క సన్నిధానములో మనలో ఈ ఉపదేశములు ఎంత కొలది మనలో జీవముని కలిగించి ఉన్నది, ఎంత కొలది మనలో జీవముని సృష్టించుచున్నది అని మనము ధ్యానించినట్లయితే ప్రతి ఉపదేశములలో ఒక జీవము గలదు. మన యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాక్యములని బట్టి వారు పరిశుద్ధాత్మిక అభిషేకముని పొందిన తర్వాత వారు తమ యొక్క జీవితంలో రొట్టె విరుసట యందు, అపోస్తలుల యొక్క ఉపదేశము యందు, ప్రార్థనల యందు వారు ఎడతెగగా ఉండిరి అని రాయబడి ఉన్నది. దీనిని బట్టి ఇవి కూడా రొట్టె విరుసట, అపోస్తలుల యొక్క ఉపదేశములు, ప్రార్థనలు, ఇవన్నీ వీటిలో మనము స్థిరముగా నిలబడుచున్నప్పుడు మన యొక్క జీవితంలో మనము స్థిరపరచబడుచున్నాం. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. వారు ఎడతెగగా స్థిరముగా నిలబడినప్పుడు వారు భయపడలేదు. వారిని గురించిన భయము
జనులందరికీ కలిగి ఉన్నది. చదవండి అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 42-43 వాక్యములను చదవండి. వీరు అపొస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక యుండిరి. చదవండి. అప్పుడు ప్రతి వానికి భయము కలిగిను. మరియు ఇక్కడ ఈ ఉపదేశములలో, రొట్టె విరుచుటలో, ప్రార్థనల్లో, సహవాసముల్లో ఎడతెగగా ఉన్నప్పుడు అప్పుడు ప్రతివానికి భయము కలిగెను. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ ఎముకలలో ఈ వ్యక్తి పడుటకు మునుపు, ఎలీషా యొక్క సమాధిలో వేయబడుటకు మునుపు ఈ వ్యక్తిని మోసుకొని వచ్చిన వారు, ఒకవేళ అంతకుముందు ఈ వ్యక్తి కూడా ఆ గుంపులో ఉన్నట్లయితే పిరికివాడుగానే ఉంటాడు. కానీ ఈ ఉపదేశములో వారిని పిరికివారుగా మార్చదు. వారు ప్రార్థన యందు, రొట్టె విరుచుట యందు ఎడతెగగా ఉన్నారు. అప్పుడు వారు అందరికీ భయము కలిగెను అని రాయబడి ఉన్నది. అందరూ ఇతరులు భయపడి ఉన్నారు, కానీ తాను ఈ అభిషేకం పొందిన వారు భయపడినట్టు రాయబడలేదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మొట్టమొదటిగా పరిశుద్ధాత్మిక అభిషేకం అపోస్తలీక కాలంలో కుమ్మరించినప్పుడు వారిలో ఉన్న భయము తొలగిపోయింది. అపోస్తలుడైన పేతురు తాను పిరికివాడు, తన యొక్క జీవితంలో కోపము గలవాడు, పిరికివాడై ఉన్నాడు. కానీ పరిశుద్ధాత్మిక అభిషేకముని పొందిన వెంటనే తనలో ఉన్న పిరికితనము తొలగిపోయి ధైర్యం గలవాడుగా మార్చబడి ఉన్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ విధముగా వారిలో ఉన్న స్వభావములలో బాప్తిసము ద్వారా నూతన జీవం గల వారుగా మార్చబడుతున్నారు. పరిశుద్ధాత్మిక అభిషేకము ద్వారా వారి యొక్క స్వభావములలో మార్పు కలిగి వారి యొక్క జీవితంలో ఒక గొప్ప మార్పు కలుగుతున్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మోసే ప్రారంభంలో కోపమును, క్రోధముతో నిండి ఉన్న ఒక వ్యక్తి మోసే తన యొక్క జీవితంలో ఎగిప్తీయుల మీద కోపపడేవాడు ప్రారంభంలో. కానీ మోసే తాను చూసి ఉన్న అగ్ని పొద, మండుచున్న పొద, ఆ దర్శనముని బట్టి మోసే సాత్వికుడుగా మారి ఉన్నాడు. రెండవదిగా మోసే ఎగిప్తీయుల మీద కోపపడిన వ్యక్తి ఇప్పుడు దేవుని జనుల మీద కోపపడుటకు ప్రారంభించి ఉన్నాడు. ఆ దేవుని జనుల మీద కోపపడుచున్న స్వభావము దేవుని యొక్క మహిమని దర్శించటము ద్వారా తొలగిపోయింది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ పునరుత్థానము, ఇటువంటి ఉపదేశములను బట్టి ఈ అగ్ని పొద అని చెప్పినప్పుడు అవి పరిశుద్ధాత్మిక అభిషేకమునకు పోల్చి మనము ధ్యానించవచ్చు. పరిశుద్ధాత్మిక అభిషేకముని మనలో కుమ్మరించుచున్నప్పుడు మన యొక్క జీవితంలో సాధారణముగా అన్యజనుల మీద ఉన్న కోపం, అది సాధారణమైన ప్రారంభ అనుభవం, అవి మనలో నుండి తొలగిపోవచ్చున్నది. దానికి తర్వాత కొనసాగుతూ మనము కూడా ఆత్మీయ జీవితంలో ఎదుగుతూ ఉందమో, ఆత్మీయ జీవితంలో ఎదిగిన తర్వాత ఆత్మీయ జీవితమునకు సంబంధమైన కొన్ని కోపములు ఉన్నాయి. ఇతరుల యొక్క జీవితములు, ఇతరుల యొక్క అవిధేయత, ఇతరుల యొక్క నిర్విచారము, వీటన్నిటిని చూసినప్పుడు కోపము మన యొక్క జీవితంలో కలగవచ్చు. కానీ అది కూడా దేవునికి ఇష్టము లేనిదే. దేవుని యొక్క మహిమని దర్శించినప్పుడు ఆ కోపములో ఒక రూపాంతరము కలుగుతున్నది. ఇలా ఉపదేశములు, ఒక్కొక్క ఉపదేశములు వారిలో ఒక పునరుత్థాన క్రియ, రూపాంతర క్రియని జరిగించుచున్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఎలీషా యొక్క ఎముకలు ఆ వ్యక్తిని లేపి నిలబెట్టి ఉన్నది. అదేవిధముగానే మనలో మనం వినుచున్న ఉపదేశములు, పరిశుద్ధ గ్రంథములో రాయబడి ఉన్న అనేక ఉపదేశములు, వీటిని ధ్యానించుచున్నప్పుడు మనల్ని పడిపోతున్న వారుగా కాదు, ఇంకనూ మనల్ని లేపి నిలబెట్టుచున్న వారుగా మార్చుచున్నది. యెహెజ్కేలు గ్రంథములో 1వ అధ్యాయములో చదివినప్పుడు ఆ వ్యక్తి పడిపోయి ఉన్నాడు. 2వ అధ్యాయం యొక్క ప్రారంభములో చూసినప్పుడు ఒక ఆత్మ అతనిలో ప్రవేశించిన వెంటనే తాను చక్కగా లేచి నిలబడినట్లు మనం చదువుతున్నాము. యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయము 1వ వాక్యముని చదవండి. 1వ వాక్యము 2వ వాక్యం. నరపుత్రుడా, నీవు చక్కగా నిలువబడుము,
నేను నీతో మాట్లాడవలెను అని ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలువబెట్టెను. అప్పుడు నాతో మాట్లాడిన వాని స్వరము వింటిని. చాలు. అప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలువబెట్టెను. అప్పుడు నాతో మాట్లాడుచున్న వాని యొక్క స్వరమును వింటిని. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. పరిశుద్ధాత్మ ద్వారా మన యొక్క జీవితంలో నిశ్చయముగా ఆ స్వరముని మనం వినుచున్న వారుగా నిశ్చయముగా మనం మార్చబడాలి. ఈ అనుభవముని ధ్యానిస్తే యేసు ప్రభుతో అనేకులు ప్రయాణం చేయుచున్నారు. కానీ యేసు ప్రభుతో దేవుడు మాట్లాడి ఉన్నారు. ఆ స్వరముని యేసు ప్రభు మాత్రమే వినుటకు సాధ్యమై ఉన్నది. యేసు ప్రభుతో వచ్చిన వారు ఎవరునూ ఆ సందర్భంలో ఆ స్వరముని వినలేకపోయి ఉన్నారు. యేసు ప్రభుతో వచ్చిన వారిలో తన యొక్క శిష్యులు ఆ సందర్భంలో బాప్తిసము తీసుకుని ఉన్నారు. కానీ వారు ఆ స్వరముని వినలేకుండా పోయి ఉన్నారు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అదే విధముగానే మనలో ఈ ఎహెచ్కేల్ కూడా మొదటిగా తాను పడిపోయినప్పుడు ఆ స్వరముని వినలేని పరిస్థితి, తర్వాత ఒక ఆత్మ తనలో ప్రవేశించిన తర్వాత తాను లేచి నిలబడినప్పుడు తనతో మాట్లాడిన వాని యొక్క స్వరముని విని ఉన్నాడు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అదే విధముగానే ఒక వ్యక్తి బాప్తిసము ద్వారా తాను లేచి నిలబడుచున్నాడు. కానీ దేవుని యొక్క స్వరము తాను వినుచు దేవుని యొక్క స్వరముని బట్టి తన యొక్క జీవితంలో నడుచుకొనుటకు తన యొక్క జీవితంలో తనలో ఒక పరిశుద్ధాత్మిక అభిషేకము ప్రవేశించాలి. పరిశుద్ధాత్మిక అభిషేకము ద్వారా ఆ స్వరముని వినగలరు. యేసు ప్రభుతో మాట్లాడి ఉన్న స్వరముని యేసు ప్రభు మాత్రమే వినగలిగి ఉన్నారు. యేసు ప్రభు పరిశుద్ధాత్మతో పూర్ణముగా ఆయన నిండి ఉన్నవారు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన యొక్క జీవితంలో మనము నిశ్చయముగా పరిశుద్ధాత్మిక అభిషేకముతో నింపబడుతున్నప్పుడు దేవుని యొద్ద నుండి వచ్చేసిన స్వరముని మనం వినుచున్నాం. మన యొక్క చెవులు, మన యొక్క శరీరం యొక్క అనుభవములు భూ సంబంధమైన స్వరములని వినటముని మాని దేవుని స్వరముని వినుచున్న విధముగా మన యొక్క శరీరం యొక్క రూపము మారుచున్నది. ఉదాహరణముగా మనము ధ్యానించినట్లయితే ప్రతి జంతువులు, ప్రతి పక్షులు, ప్రతి కార్యమునకు వాటికి ఒక భాష ఉంది. ప్రతి జంతువులు వాటి యొక్క క్రియలు, వాటి యొక్క సంభాషణలు ఇవి కూడా నిశ్చయముగా జరుగును. కానీ మనుషుల యొక్క రూపంలో ఉన్నవారు వాటి యొక్క భాషలని గ్రహించలేరు. అదే విధముగానే ఒక వ్యక్తి భూ సంబంధమైన రూపము గలవాడు ఆకాశ సంబంధమైన స్వరముని వినలేడు. పరిశుద్ధాత్మిక అభిషేకం అనే ఉపదేశము ఆ వ్యక్తిని పరలోక రాజ్యమునకు సంబంధమైన రూపము గలవాడుగా మార్చుచున్నది. దానిని వేరే విధముగా చెప్పాలంటే పరలోక రాజ్యమునకు సంబంధమైన వారుగా మార్చినప్పుడు ఆ పర సంబంధమైన స్వరముని వినగలరు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. బాప్తిసము ఒక వ్యక్తిని ఆ అనుభవమునకు తీసుకుని వెళ్ళదు. బాప్తిసమునకు తర్వాత పరిశుద్ధాత్మిక అభిషేకమే ఒక వ్యక్తిని పరలోక రాజ్యమునకు సంబంధించిన వ్యక్తిగా మార్చుచున్నది. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ పునరుద్ధానముని బట్టి మన యొక్క జీవితంలో మనము నిలబడి ఈ ఉపదేశములు మనల్ని చక్కగా నిలబెట్టుచున్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ విధముగా ఈ ఉపదేశములని గురించి మనము ధ్యానించుచూ ఉన్నప్పుడు అనేక విధములుగా మనము ధ్యానించి మొట్టమొదటిగా పరిశుద్ధాత్మిక అభిషేకము మనల్ని రూపాంతరపరచుచున్నది. కొనసాగుతూ ఆ పరిశుద్ధాత్మిక అభిషేకములో నుండి ఈ లోకము నుండి మనం ప్రత్యేకముగా జీవించుచున్నప్పుడు ఆ పర సంబంధమైన వారుగా మాత్రమే కాకుండా ఆయనకే మనము కుమారులై కుమార్తెలై మార్చబడుతున్నాం. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇలా కొనసాగుతూ ఉపదేశముల ద్వారా అనేక మనల్ని నిలబెట్టి
స్థిరపరచుచున్న అనుభవములు అనేక కార్యములు గలదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందువలన దేవుని యొక్క ఉపదేశములు ఖచ్చితముగా మనం ఎరిగి ఉండవలను. ఆ ఉపదేశములను బట్టి జీవించటకు ప్రయాసపడుచున్నప్పుడు మన యొక్క జీవితంలో మనము స్థిరముగా నిలబడుచున్నాం. దైవిక స్వస్థత అనే ఉపదేశం ఉన్నదంటే, దైవిక స్వస్థత యొక్క ఉపదేశములో మనము ధ్యానించినట్లయితే దేవుడు స్వస్థపరచేంత వరకు కనిపెడుచున్న అనుభవము, దేవుడు స్వస్థపరచకపోయినను ఆయన యందు స్థిరముగా నిలిచి ఉన్న అనుభవం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దైవిక స్వస్థత యొక్క ముఖ్య ఉద్దేశమే పునరుత్థానం. మనలో కలుగుచున్న ఒక పునరుత్థానం. అనేక సందర్భముల్లో ఈ దైవిక స్వస్థత సత్యములకు మనం వచ్చినప్పుడు మనలో ఈ దైవిక స్వస్థతలో ఉండకపోవటము ద్వారా మనలో ఏమి జరుగుతున్న కార్యములు ఏమిటి అని అనేక సందర్భముల్లో మనం ఆలోచిస్తూ ఉంటాము. నిశ్చయముగా ఒక శ్రేష్టమైన పునరుత్థానం. అనేకులు పాత నిబంధన కాలంలో విడుదల పొంది ఉన్నారు కానీ వాటిని బట్టి ఒక శ్రేష్టమైన పునరుత్థానము కలగలేదు. విడుదల పొందనల్లక యాతన పెట్టబడుటకు తమను ఎవరు సమర్పించుకొనిచున్నారో వారు శ్రేష్టమైన పునరుత్థానముని అనుభవించుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దీనిని బట్టి మనలో ఈ పునరుత్థాన క్రియలు మనల్ని లేపి నిలబెట్టి చక్కగా నిలబెట్టుచున్న అనుభవములే ఈ ఉపదేశములు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. నిశ్చయముగా ఈ ఉపదేశములకు మనము లోబడి ఈ ఉపదేశ సత్యమునకు మనల్ని సమర్పించుకొనుచున్నప్పుడు మనము స్థిరపరచబడుచున్నాం. ఉపదేశములు శ్రమపడుట, శ్రమల జీవితం అనేది ఒక ఉపదేశం. క్రైస్తవ జీవితములో నాకు కష్టం వద్దు, శ్రమలు వద్దు, పోరాటములు వద్దు అని చెప్పినట్లయితే వారు ఒక పునరుత్థానం వారిలో జరగదు. తమ యొక్క జీవితంలో శ్రమలు, కష్టములు అనుభవించాలి. నిందలు, అవమానములు, శ్రమలని అనుభవించే తీరాలి. క్రైస్తవ జీవితంలో దానిలో నుండి ఎవరును తప్పించుకొనలేరు. జీవితంలో శ్రమలే వద్దు, కష్టములొద్దు, పోరాటములొద్దు. మన యొక్క జీవితంలో ఏ విధమైన నిందలు, కష్టములు ఏది వద్దని అనుకున్నట్లయితే మనలో ఒక పునరుత్థానము జరగదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందువలన మనలో ఈ ఉపదేశములు మన యొక్క జీవితంలో క్రియ చేసిన తర్వాత మనలో ఒక పునరుత్థానము జరుగుతున్నది. ఉపదేశముల ద్వారా పునరుత్థానము. ఎలీషా యొక్క ఎముకల ద్వారా పునరుత్థానము కలిగినట్లు నిశ్చయముగా ఈ ఉపదేశ సత్యములు మనలో పునరుత్థానముని కలిగించుచున్నది. మన యొక్క ఎముకలు మన యొక్క జీవితంలో ఈ ఉపదేశములతో నిండి ఉన్నప్పుడు నిశ్చయముగా మనలోని ఈ పునరుత్థాన క్రియ జరుగుతున్నది. అందరం ఒకసారి కన్నులు మూసుకొనుదాము. మన యొక్క జీవితంలో ఈ ఉపదేశములు అన్నిటికీ మనము లోబడుచున్నామా? మన యొక్క జీవితంలో అన్ని విధములుగా మన యొక్క జీవితంలో మనము లోబడి దేవునికి సమర్పించుకొనుచున్నామా? మన ఉపదేశములన్నిటికీ లోబడినప్పుడు మనలో ఒక పునరుత్థానం జరుగుతున్నది. బాప్తిసం అనే ఉపదేశమునకు లోబడినప్పుడు మనలో పునరుత్థానము, పరిశుద్ధాత్మిక అభిషేకముని పొందుకొనుట, పరిశుద్ధాత్మిక అభిషేకముని పొందుకొనుచున్న పునరుత్థానము. యేసు ప్రభువు యొక్క శిష్యులను 120 మంది సమకూడి ఉన్న జనులు ఎప్పుడో బాప్తిసము తీసుకుని ఉన్నారు. కానీ వారికి దేవుడు నిర్ణయించిన ఆ దినమున పరిశుద్ధాత్మిక అభిషేకముని కుమ్మరించి ఉన్నారు. ఈరోజు మన యొక్క జీవితంలో అభిషేకమునకు మనమందరం కూడా సమర్పించుకునేవాళ్ళం. పౌలు అప్పల్లో యుద్ధకు వెళ్ళినప్పుడు వారు కూడా పరిశుద్ధాత్మిక అభిషేకముని పొందని వారుగా ఉన్నారు. కానీ పౌలు బాప్తిసం ఇచ్చిన తర్వాత
ఈ పరిశుద్ధాత్మిక ఉపదేశమని వారికి ప్రకటించి ఉన్నాడు. ఆ ఉపదేశమని విశ్వసించిన తర్వాత వారి మీద అభిషేకం కుమ్మరించబడింది. మనలో మన యొక్క జీవితంలో ఈ ఉపదేశములని మనము విశ్వసించినప్పుడు మనలో ఒక పునరుత్థానం జరుగుతున్నది. మనము లోకముతో కలిసి జీవించుచున్నామా, ప్రత్యేకముగా జీవించుచున్నామా, దైవిక స్వస్థతలో మనం ఉన్నామా? దేవుని యందలి విశ్వాసము కలగకుండా మనుషులని నమ్మి మనుషుల మీద ఆశ్రయం ఉంచి మనం వెళ్ళుచున్నాము. మనలో దైవిక స్వస్థత ద్వారా ఒక పునరుత్థానం కలుగుచున్నది. మన యొక్క జీవితంలో అనేకులు హిజ్కియా రాజుని వారు ఉదాహరణముగా తీసుకొని వస్తున్నారు. హిజ్కియా రాజుకు యెషయాని పంపించి ఒక అంజరపు ముద్దని పెట్టి ఉన్నారు కదా అని అనేకులు వాటిని ఉదాహరణముగా చెప్పుచున్నారు. హిజ్కియా రాజు దానికి తర్వాత బ్రతకటమే దేవునికి ఇష్టం లేదు. కానీ అనేకుల యొక్క జీవితంలో హిజ్కియా రాజు యొక్క ఆయుష్ దినములని పెంచినట్టు పెంచాలని ప్రార్థన చేస్తారు. ఆ రోజుతో హిజ్కియా రాజు మరణించాలి, అదే దేవుని చిత్తం. ఇప్పుడు అంజరపు ముద్ద ద్వారా స్వస్థత వచ్చిందంటే అది దేవుని చిత్తము లేని స్వస్థత. అనేకుల యొక్క జీవితంలో దానిని తప్పైన విధముగా అర్థము చేసుకునిస్తున్నారు. హిజ్కియా రాజు దానితో మరణించాలి, అదే దేవుని చిత్తం. దానికి తర్వాత బ్రతికి తన యొక్క జీవితంలో అంతకుముందు పొందిన ఆత్మీయ అనుభవములన్నిటినీ పోగొట్టుకుని ఉన్నాడు. ఆ అనుభవం కొరకు కాదు, మన యొక్క జీవితంలో మనము ఈ ఉపదేశములకు పూర్ణముగా లోబడినప్పుడు నిశ్చయముగా మన యొక్క జీవితంలో ఒక పునరుత్థానము జరుగుతున్నది. అందరూ సమర్పించుకున్నదాం. హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం.